స్టోరీలో ఏం కాదండి. స్టోరీ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ల్యాండింగ్ అది అంత ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, కామెడీ చేసిన దే గేవ్ 100% జెన్యూన్ ఎఫర్ట్. మనకు తెలుస్తుంటుంది సత్యగా చాలా బాగా చేశారు. బట్ సమ్హౌ ఎందుకు మేబీ అంటే మనకి ఇంకా స్టోరీలోకి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల ఏంటో సత్య లీడ్ యాక్టర్ పుల్ ఆఫ్ చేశారు. టెరిఫిక్ అండి. సత్య వాజ్ లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ సత్య గారు చాలా బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. లేదు అసలు అది కూడా ప్రాబ్లం కాదు. ఒకటే ఫ్లైట్ ఉన్నా మీకు సీన్స్ మారుతూ ఉంటాయి. కాక్పిట్లో ఒక సీన్ ఉంటుంది, బాత్రూంలో ఒక సీన్ ఉంటుంది, కింద అది ఉంటుంది కదా లగేజ్ పెట్టుకుంటారు అక్కడ ఒక సీన్ ఉంటుంది. సో మనకు అదేమి ఉండదు. మేబీ నేను అనుకోవడం ఫస్ట్ హాఫ్లో చాలా టైమ్ అసలు స్టోరీలోకి ఎంటర్ అవ్వకుండా జస్ట్ జోక్స్ మాత్రమే పెట్టుకుని లాగించారు. దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే జోక్స్ పేలాలంటే మనకి కాంటెక్స్ట్ అర్థం కావాలి కదా. సో సస్పెన్స్ సెంటిమెంట్ ఒక చోట ఉండకూడదు అంటారు. ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే సస్పెన్స్ కామెడీ కూడా అంత మంచిది కాదని. ఇట్స్ లైక్ కామెడీ హీరో కదండి. హీ గేవ్ 100% అండి. చాలా బాగా చేశారు. లేదండి యాక్చువల్లీ ప్రతి సినిమాలో ఏదో సటైర్స్ కావచ్చు, ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్ ఆ జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. ఆ జోక్స్ యూనివర్సల్ కాబట్టి అవి బాగా ల్యాండ్ అయ్యాయండి. మత్తు వదలరా 1, 2 కదా. మీరు మత్తు వదలరా 1, 2 ఏంటంటే దేర్ ఇస్ అ ప్రాపర్ మూవీలో నిజంగానే సస్పెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనల్ని స్టోరీలోకి డైవ్ చేయడానికి ఆల్మోస్ట్ ½ an hour to 45 minutes తీసేసుకున్నారు. అక్కడ కొంచెం ఏంటంటే ఆ జోక్స్ అన్నీ మెమరీలో ఉండట్లేదు అనమాట. జోక్ అంటే ఏదో స్టాండప్ కామెడీ లాగా యాజ్ అ ఇండివిజువల్ జోక్గా పేలుతున్నాయి తప్ప మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లే జోక్స్ హార్ట్కి తీసుకునేలాగా లేదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి లైక్ వీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ఏ క్యారెక్టర్ ఏంటి అర్థమవుతుంది. దెన్ జోక్స్ ఇంకా బాగా పండాయి. యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు ఎవరు చూడడం అసలు థియేటర్ సినిమానే కాదు బ్రో. అసలు స్టోరీ లేదు, ఏం లేదు, అట్లా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు చేస్తాలో, ఏం చేస్తాలో, ఆ సినిమా ఎక్కడికి వెళ్తాదో నాకైతే మైండ్ అంతా పోయిందన్న. అసలు ఈ సినిమా తీస్తే కూడా ఒక కంటెంట్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి. నేనైతే వెన్నెల కిషోర్ అండ్ సత్యం గారిని చూసి వాళ్ళ కామెడీ అండ్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని ఆ పేరుతో మాత్రం వచ్చిన. కానీ నాకు చాలా చాలా డిసప్పాయింట్ అయినా. దానికి మించి కాదు బ్రో. అసలు ఆ సినిమాకి సెట్టే కాదు బ్రో. అసలు ఏదో తీయాలనుకున్నారు బ్రో, అది వర్కౌట్ కాలేదు. సో తీసే సినిమాని ఇప్పటి నుంచి అయినా సరే జాగ్రత్త తీయండి అని మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేశారు. సో సార్ ఇలాంటి సినిమా బిజినెస్లు ఇంత డబ్బులు ఉంటే ప్రజలకు పంచండి సార్. అంతేగాని ఇలాంటి కంటెంట్ తీసుకొని డబ్బులు రావు ఏం రావు, అంత లాస్ ఎందుకు. అటర్ ఫ్లాప్ సినిమా బ్రో. స్టోరీ ఏముండవు బ్రో. ఒకటే ఫ్లైట్లో ఉంటుంది బ్రో, నలుగురే బ్రో యాక్టర్స్. నాకేం అర్థం కాదు అసలు ఎందుకు తీసిలో, అది ఏందో స్టోరీ ఎట్టిపోతా కూడా తెలియలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అసలు క్లైమాక్స్ అంటే వేరే లెవెల్ ఉంటారు. ఆ క్లైమాక్స్ ఎందుకు పెట్టిల్లో అసలు ఏందో. అసలు ఫస్ట్ టైం నాకు అర్థం కాని సినిమా ఫస్ట్ టైం అంటే ఇది జట్లి సినిమా. అది సత్యం గారి వెన్నెల కిషోర్ గారి స్టోరీ ఎలా చేసిలో మీరు కమెడియన్గానే చేసుకోండి సార్. ఇట్లా హీరోగా ఇది వర్కౌట్ కానీ సినిమాలు అండ్ స్టోరీ కూడా వర్కౌట్ కాదు. ఎవరైనా చూస్తే ఇదేం సినిమా అంటే తిట్టిపోతారు కానీ ఎవరైనా బాగుందని అన్నారు. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు పుణ్యాన్ని రావు కదా సార్. తీసే సినిమా మంచిగా తీయండి, ఇప్పుడు నుంచి అయినా కూడా బాగా తీయండి. సో నాకైతే అటర్ ఫ్లాప్ సినిమా అన్నా. బాగుంది, చాలా బాగుంది. ఈ సమ్మర్కి మంచి ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది స్టోరీ అర్థం కాలేదు, దీనికి ఎందుకు సినిమా అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు రాత్రి మందేసి వచ్చినోడు, ఆడికి ఇంట్లో బాధలు ఉన్నాడు, ఆడికి నచ్చకపోయి ఉండొచ్చు. నాకు నచ్చింది, నేను ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఒకటి చెప్తా బాసు, ప్రభాస్ అన్న సినిమా అనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తారు? ఫైట్స్, డ్యాన్సు అన్నీ. సత్య ఎక్స్పెక్ట్ చేసుకున్నప్పటికి కామెడీ కదా, ఇది కామెడీ సినిమా. అదే ఉంటుంది. వాడు సత్య సినిమా అన్నప్పుడు ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తే మనం ఏం చేస్తాం? నాకైతే కన్ఫ్యూజన్ లేదు, నాకైతే క్లారిటీగా ఉంది. సినిమా అయితే ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు సత్య. మర్యాద రామన్నతో సునీల్కి ఎంత పేరు వచ్చిందో, జట్లీతో సత్యకి అంత పేరు వచ్చింది. ఫైట్స్ అంత చెప్పుకోదాకా ఫైట్స్ ఏం కాదు. క్లైమాక్స్లో సాంగ్ ఉంది, అది బాగా చేశాడు. హీరోయిన్ గ్లామర్ బాగుంది. గెటప్ సీను ఒక మన జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాడు, అది బాగుంది. మన వెన్నెల కిషోర్ కామెడీ కానీ, హర్ష కామెడీ కానీ అంతా కామెడీ పరంగా అంతా బాగుంది. వన్ టైం వాచబుల్. కామెడీ వర్కౌట్ అయింది, అన్నీ వర్కౌట్ అయినాయి. ట్విస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపరు, వైవార్ష క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. అందరూ మంచిగా నవ్వుకున్నాం. చాలా ఫ్లాప్ అయిన సినిమా పేర్లు మధ్యలో ఇప్పుడు బోలా శంకర్ ఇలా చాలా పేర్లు ఎత్తాడు కదా, అది కావాలని టార్గెట్ చేస్తున్నట్టు. దీంట్లో సినిమాలు ఎత్తాడు,
అంటే ఎక్కువ లేవు కదా, కొన్ని ఉన్నాయి రిఫరెన్స్లు, అన్ని ఎక్కువ లేవు, ఏం టార్గెట్ లేదు, అంతా చాలా క్లీన్ మంచిగా ఉంది అంతా. సో సత్య నెక్స్ట్ సీక్వెల్స్ చేయొచ్చా ఇలాంటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీక్వెల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సినిమాలో, 2030లో వస్తుందంట, అప్పుడు చూసుకోవడం ఇంకా. అండ్ వెన్నెల కిషోర్ మిగతా హీరోయిన్ మిగతా వాళ్ళందరూ ఎలా చేశారు? అందరు బాగా చేశారు, అందరు. అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టులు అయితే క్రేజీ ఉన్నాయి అసలు. వన్ టైం వాచబుల్. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, కానీ మరీ కంటిన్యూస్గా చూసేంత మాత్రం. కొంచెం ఎక్కువ ఉంది లాగ్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్న, సెకండ్ హాఫే ఎక్కువసేపు ఉంది యాక్చువల్గా. ఏది లాస్ట్లో సినిమా అయిపోయాక వస్తుంది. క్రేజీ. థ్యాంక్ యూ అన్న.